20-30 సంవత్సరాల క్రితం విన్నాం బీహార్లో జంగిల్ రాజ్ అనేవాళ్ళంట. ఈరోజు కళ్ళారా ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉంది దొంగల రాజ్యం, డకాయిటీ రాజ్యం. 20 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పిన్నెల్లి గ్రామంలో దాదాపు 200 కుటుంబాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలు ఊరి నుంచి వెలేస్తే, తరిమేస్తే ఇప్పటి వరకు ఎస్పీలకి, డిఎస్పీలకి, సిఐలకి చెప్తే ఆదరించిన వాడే లేడు. చివరికి పాపం ఒక దళితుడు ఎస్సీ నాయకుడు సాలమన్ ఆ ఊర్లోకి పోయి ఆయన భార్య క్షేమాల కొరకు, ఆరోగ్యం కొరకు పోతే నిర్దాక్షిణంగా పట్టపగలే చంపేశారు. చంపాడ్రా మహాప్రభు, చంపుతున్నారా అని పోలీసులకు ఫోన్ చేస్తే కేసు కట్ల. అన్కాన్షియస్ కోమాలోకి పోయాడు. చేతులు ఎత్తేశారు డాక్టర్లు. పిడుగురాళ్ళ, నసరావుపేట హాస్పిటల్స్ తీసుకోవట్లేదు, గుంటూరు హాస్పిటల్ తీసుకెళ్తున్నామంటే ఆయన మీద 324 సెక్షన్ కట్టారు, కోమాలో ఉన్న వ్యక్తి మీద. చివరికి ఇంకా అక్కడ డాక్టర్లు ఇంక ఇతను బెతకడు, వెంటిలేటర్ మీద ఉన్నాడంటే అప్పుడు అతని మీద దాడి చేసినోడి మీద ఏం కట్టారా అంటే మళ్ళీ 324, 307 కూడా కాదు. చివరికి చనిపోయిన తర్వాత దాన్ని 302 చేశారంట. వింటున్నాం, చేశారో లేదో కూడా తెలీదు, అసలు ఆ ముద్దాయిని పట్టుకున్నారో కూడా తెలీదు. చివరికి ఎంత దారుణం అంటే ఎక్కడైనా సరే పెద్ద నక్సలిజం చూసాం, ఫ్రాక్షనిజం చూసాం. చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు జరుగుతాయి. ఆ గ్రామంలో, వాళ్ళ ఊర్లో, ఆ పట్టణంలో. ఊరికి తీసుకురాకూడదంట పిన్నెల్లి గ్రామానికి. మీ జాగీరా రానీరంట, దళితుల్ని వాళ్ళ బంధువుల్ని రానీరంట. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో నేను చెప్పా, మేమే వస్తున్నాం, ఆపేవాడు ఆపండి. ఈరోజు మీరు ఆపితే రేపు అదిగో ఆ జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు, అప్పుడు ఏం చేస్తారన్న. అట్ట కూడా రానీరా. అందరం పోతే 5గురిని పంపిస్తారంట. ఇదేమన్నా పేరంటమా? చావు, నివాళులు అర్పించాలి, వాళ్ళ బంధువులు రావాలి. ఇంకొక దిక్కుమాలిన ఐడియా వచ్చింది అక్కడ శాసనసభ్యుడు ఎరపతినేని శ్రీనివాసరావుకి, అక్కడున్న పోలీసులకి. స్థానికులనే అలౌ చేస్తారంట. దానికి ఇంకొక గొప్ప ఆలోచన ఏం తెలుసా? శ్మశానానికి వచ్చేటప్పుడు ఆధార్ తీసుకురావాలంట. ఆధార్ ఏందా శ్మశానానికి? ఎక్కడ నిన్నారా భారతదేశంలో ఆధార్ పట్టుకొని శ్మశానానికి పోయేది? ఒక కొత్త చట్టం తెలుగుదేశంలో రాబోతుంది. శ్మశానాలకు కూడా ఆధారాలు తీసుకొని రండి, ఎవరు స్థానికులు, ఎవరు బంధువులు, ఏ కులం, ఏ మతం తెలుసుకోవడానికి. ఇదా పాలన? చివరికి పోయాం, దహనం చేశాం. ఈ జరిగిన పరిణామాలంతా ఎవరికి చెప్పుకోవాలి? పోలీసుల్లో ఉన్నతమైన అధికారి, అత్యంత హై పోస్ట్లో ఉండే డీజీపీకి చెప్పుకోవడానికి మరి అప్పిరెడ్డి గారు, పార్టీ నాయకులందరూ అపాయింట్మెంట్ అడిగితే న్యాయం, ధర్మం చేయాల్సిన మరి పోలీస్ ఆఫీసర్స్ కనీసం వినే ఓపిక లేదు. ఒక మనిషి చనిపోతే ఆ చనిపోయిన మనిషి గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వస్తే కనీసం రిప్రజెంటేషన్ తీసుకునే ఓపిక లేదు. ఇంక వీళ్ళేం ఆర్డర్ కాపాడతారు చెప్పండి? వీళ్ళేం కాపాడగలుగుతారు? మీరే చూశారు. మళ్ళీ అందరూ ధర్నాకు దిగబోతే పిలిచి రిప్రజెంటేషన్ తీసుకున్నారు. వీళ్ళ వల్ల ఇద్దా ధర్మం, న్యాయం చేయటం. అయినా సాంప్రదాయంగా ప్రజాస్వామ్య పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతాం. వీళ్ళు చేసినా చేయకపోయినా రేపు హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తాం, హ్యూమన్ రైట్స్కి పోతాం, ఎస్సీ ఎస్టీ కమిషన్కి పోతాం, నేషనల్ కమిషన్కి. సాలమన్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు, అతన్ని చంపిన వ్యక్తికి శిక్ష పడే వరకు, ఒక ఎస్సీ చనిపోతే ఏవైతే అతని హక్కులు ఉంటాయో, అతనికి రావాల్సింది ఉంటుందో ప్రభుత్వం తరఫున, మేమెక్కడ ఆపలా. గుర్తుపెట్టుకోండి, అంబాపురంలో తెలుగుదేశం యువకుడు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా అతనికి రావాల్సింది చేసి పెట్టింది ఆ రోజు ప్రభుత్వం. మరి ఈరోజు వీళ్ళు చేస్తారో చేయరనే మాకు తెలుసు. అందుకే హైకోర్టులో అయిపోతున్నాం. ఖచ్చితంగా అతనికి ఈ హక్కులన్నీ వచ్చే వరకు మా పోరాటం ఆగదని తెలియచేస్తున్నాం. ఎవరు చూశారు? నువ్వు చూసావా? పనికిమాలిన వాళ్ళు పనికిమాలు మాట్లాడతారు. నేను నిన్నే చెప్పాను కదా, 150,000 వరకు సహాయం చేశాం. ఎవడు చెప్పుకోడా సహాయం చేసింది? మా బాధ్యత అది. మా బాధ్యత సహాయం చేయటం. ఆయన 5,000 ఇచ్చి 10,000 ఇచ్చి పేపర్లో రాయిపించుకుంటాడు, మేము రాయిపించుకోం.
మీరు అడగండి వాళ్ళ కుటుంబాన్ని. అసలు ఇంకెంత దారుణం అంటే ఎరపతినేని శ్రీనివాసరావు అంటాడు, చనిపోయింది మా ఊళ్ళోడే కదా, ఆయన ఏమన్నా నాయకుడా అంటే? నాయకుడు చనిపోతే ఒక ఎత్తు, ఒక ఎస్సీ మనిషి చనిపోతే ఒక ఎత్తా? అంటే ఎమ్మెల్యేలు మంత్రులు మర్డర్ అయితేనే గొప్ప, సామాన్యుడికి ప్రాణానికి విలువ ఉండదా? అన్ని విధాలుగా కాపాడాం. మీరే చూశారు కదా ఎంత పోరాటం జరిగింది. ఒక మనిషిని దహనం చేయడానికి పోరాటం చేసాం. అసలు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడన్నా మీరందరూ చూశారు రాజకీయాలు. మర్డర్ చేసినందుకో ఇంకో దానికో దాడి జరిగిందికో కాదు, మొన్న జరిగిన ఉద్యమం దహనం చేయడానికి, ఖననం చేయడానికి ఆయన మత పద్ధతుల్లో మొట్టమొదటిసారి బహుశా చరిత్రలో అనుకుంటా.